హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? మన విజయనగరంలో మన కృష్ణకి ఏ ప్రాబ్లం వచ్చింది మీ అందరికి తెలిసే ఉంటది. సో అలాంటి సిచ్యువేషన్ లో రీసెంట్ టైంలో నాకు తోచినంత ఒక 20K ఈ ఫ్యామిలీకి నేను హెల్ప్ చేశాను. సో మీ అందరికి తెలిసే ఉంటది. ఆ రోజు ఇంటికి వచ్చి చేతులకు అందిద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. 2 days తర్వాత మళ్ళీ నేను వస్తానని చెప్పాను. సో ఇప్పుడు కూడా నాకు తోచింది ఇంకేదైనా చేయాలని ఆలోచన నా మైండ్ లో తడతా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను. వీళ్ళు ఒక 3-4 నెలల నుంచి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఆవేదన పడుతున్నారు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రాపర్ గా అర్థమైంది అనమాట. సో ఈ బాధ అంతా తెలిసిన తర్వాత మరికొంత ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలని ఆలోచన నా మైండ్ లో ఉన్నా సరే చేయలేని పరిస్థితి. ఎందుకంటే నాది కూడా అంతంత మాత్రానే. సో మీకు తెలియదు ఏముంది, నేను పుట్టుకతో డబ్బున్నాను కాదు. సో మీ అందరి ఆశీస్సుల వల్ల నా ఫ్యామిలీని పోషించుకునే క్యాపబిలిటీ ఈ మధ్య నాకు వచ్చింది. సో నేను ఏం ఆలోచిస్తానంటే, నిన్నటి కంటే ఈ రోజు బాగుంది, రేపు ఎలా ఉంటుంది అనేది మనకి ఎవ్వరికీ తెలియదు. సో మనకు ఉన్న దాంట్లో ఎంత కొంత హెల్ప్ చేయాలనే ఆలోచన అయితే నాకైతే ఉంటది. సో నా చేతిలో పని, నాకు వచ్చిన పని, నాకు నచ్చిన పని. సో రీసెంట్ టైంలో మన నవీన్ బ్రో కావచ్చు, లేకపోతే మనీ కావచ్చు, ఆ వీడియో కింద చాలా మంది అన్న పునర్విక కోసం ఒక సాంగ్ చేశారు కదా, సో మన కృష్ణ కోసం కూడా ఒక సాంగ్ చేయన్న, సాంగ్ వాళ్ళు కూడా చాలా హృదయాలు కదులుతాయి, సో ఎంతో కొంత ఆర్థికంగా హెల్ప్ అవుతుందని చాలా మంది నాకు కామెంట్ చేశారు, పర్సనల్ కూడా కాల్ చేశారు. సో అది నా చేతిలో పని కాబట్టి డబ్బులు పెద్దగా ఖర్చు అవ్వవు. సో ఈ ఫ్యామిలీ కోసం, అదే విధంగా మన కృష్ణ కోసం ఒక ఎమోషనల్ తో కూడుకున్నది, ఒక తండ్రి ఆవేదన, మన బ్రో ఆవేదన ఎలా ఉండబోతుంది, సో వాళ్ళ భార్యకి చెప్పుకుంటే ఎలా ఉండబోతుంది అనే ఒక ఆలోచనతోటి సో మంచిగా లిరిక్స్ రాసి, వీలుంటే ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ ఒక మంచి సాంగ్ తో మీ అందరికి నచ్చే విధంగా ఒక మంచి సాంగ్ తో మీ ముందుకు రాబోతున్నాను. సో దాంతో పాటు ఆ సాంగ్ వచ్చే మనీ కూడా ఎంత వచ్చినా, రూపాయి వచ్చినా, లక్ష వచ్చినా, ఎంత వచ్చినా సరే ఆ మనీ కూడా ఈ కృష్ణకి ఇవ్వాలనేసి, ఈ ఫ్యామిలీకి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. సో కొంతమందికి డౌట్ రావచ్చు, అంటే యూట్యూబ్ సాంగ్ వల్ల ఇట్లా లక్షలు వచ్చేస్తాయి అనేసి డౌట్ రావచ్చు. సో మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ తలుచుకుంటే రీసెంట్ టైంలో ఒక సాంగ్ కి 3-4 కోట్లు వచ్చింది. సో అది ప్రత్యేకంగా మ్యాక్సిమం యూట్యూబర్స్ అందరికీ కూడా తెలుస్తుంది. సో నేను కోట్లు అయితే ఆశించట్లేదు ఈ సాంగ్ నుంచి. ఒక 50,000 వచ్చినా నా తరపు నుంచి, నా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఈ కుటుంబానికి ఎంతో హెల్ప్ అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. ఆ 50,000 కాస్త 5 లక్షలు చేస్తారా, 50 లక్షలు చేస్తారా, అది మీ చేతిలోనే ఉంది. సో మీరందరూ కూడా చూసిన వెంటనే అలాగే వదిలేయకుండా మరో 10 మందికి ఫార్వర్డ్ చేసి, ఏ సాంగ్స్ మనం చాలా వరకు వైరల్ చేసాము, ఈ సాంగ్ కానీ మనం వైరల్ చేసి ఆ యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఆర్థికంగా ఎంతో కొంత వీళ్ళకి హెల్ప్ అయితే ఈ బాబు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతాం మన అందరం కూడా. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి కుటుంబానికి ఇంకెంతో ఆధారంగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబుకి ఇంజెక్షన్ అయినంత వరకు ఈ ఫ్యామిలీతో నేను ఉంటా, నిజంగా చెప్తున్నాను. ఏ అవసరం వచ్చినా నాకు ఒక్క ఫోన్ కాల్ చేయ బ్రో, ఇప్పుడే నెంబర్ సేవ్ చేసుకుని వెళ్తా. ఏ టైంలో కాల్ చేసినా ఉంటాను, పక్క తప్పకుండా. ఇంజెక్షన్ అయినంత వరకు మీతోటే ఉంటాను.